పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళా దొంగల గ్యాంగ్ హల్చల్. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ. పంట నష్టంపై రైతు సంఘం నాయకుల ఆందోళన. దొంగలు దేవుడి హుండీకే కన్నం వేసిన ఘటన. అణు పరీక్షలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సంతోషి డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మాది రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత, దాము యాదవ్తో కలిసి హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రైవేటు హాస్పిటల్స్ కి కీలక పాత్ర ఉందని, సంతోషి డెంటల్ హాస్పిటల్ ప్రారంభం వాణినగర్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక యువ వైద్యులు ప్రజల ఆరోగ్య సేవల కోసం ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోషి, డాక్టర్ సిద్ధార్థ వర్మ, కృష్ణ చావ్లీ, ప్రవీణ్ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గవాయిపై దాడి, దళితుల ఆత్మగౌరవంపై దాడి చేసినట్లు అయిందని అందరూ ముక్త కంఠంతో ఖండిద్దామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయిపై దాడి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ ముక్త కంఠంతో ఖండించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో నవంబర్ 1వ తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేయి కలిపి దళితుల ఆత్మగౌరవ మహాప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతూ క్యాండిల్ వెలిగించి కార్యక్రమ స్ఫూర్తిని రగిలించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. పద్మశ్రీ మాదిగ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైన మాదిగ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాదిగ మందకృష్ణ గారు పిలుపు మేరకు మాదిగలందరూ కదిలి రేపు 1వ తేదీన హైదరాబాదులో జరుగుతున్న మీటింగ్కి అందరూ విజయవంతం కావాలని 48వ వార్డు నుంచి మాదిగలందరం తరలి వచ్చి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంని మీటింగ్కి హాజరు కావాలని, అందరూ వేలాది మందిగా తరలి రావాలని. నిత్యం పార్కులో వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, యోగా పార్కుకి విచ్చేయుచున్న ప్రజలందరూ పబ్లిక్ పార్కులను ప్రైవేటీకరిస్తే వ్యతిరేకించాలని గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద శనివారం ఉదయం గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ గారి ఆధ్వర్యంలో వాకర్స్, షటిల్ టీమ్స్, యోగా సభ్యుల ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు. క్రాడిల్ రూల్స్ ది వరల్డ్ అంటే అర్థం చేశాను. ఒక తల్లి క్రాడిల్ ఊపింది, ఆవిడే దేశం పరిపాలిస్తుంది అంటే ఒక తల్లి పిల్లల్ని అలా పెంచాలి అని అర్థం. సో మంచి ఆలోచనలు ఉండాలి. రెడ్ క్రాస్ ఇక్కడ ఉంది కదా, వాళ్ళు వెళ్ళినప్పుడు పార్కు ప్రైవేటీకరణ అనే విషయాన్ని విరమించుకోవాలని గాంధీనగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ తరఫున
అందరం కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది. కలెక్టర్ గారు స్టేట్ పాలసీయా కాకినాడ పాలసీ అనేది మాకు తెలియచేయాలి. స్టేట్ పాలసీ అయితే పన్నుల రూపంలో చాలా వసూలు జరుగుతున్నాయి. ఒక కాకినాడ పాలసీ అయితే మటుకు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. పార్కుకు వచ్చే సందర్శకుల్ని ఇబ్బంది పెట్టినట్టు కాకుండా మీరు మా మీద గౌరవంతో పార్కులన్నీ కూడా ప్రైవేటీకరణ విషయాన్ని రద్దు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. మా పార్కు వర్కర్స్ అందరూ కూడా మిమ్మల్ని కలవడం జరుగుతుంది. మీరు ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. పన్ను అనేది ఆదాయానికి కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ పన్ను రూపంలో అలా వసూలు చేసుకోండి. పార్కు ప్రైవేటీకరణ విషయం మటుకు మీరు విరమించుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అల్టిమేట్ చేయండి, ఏకమవ్వండి. ఒకరితో పని ఒకరితో నా ఒక అనుభవంతో చెప్తున్నాను. జేఏసీ యాక్ట్ చేసి జేఏసీ తరఫు నుంచి ప్రతి పార్టీ 10 మంది ట్వీట్ చేసుకున్నట్టు ఇంకా మీటింగ్ లో మీకు ప్రతి పార్క్ కాడ కూడా టెంట్ వేస్తామంటే దానికి కూడా ఉంది. మా కోరిక సక్సెస్ 100కి 200% అవుతుంది. టెంట్ తోటి పెట్టుకోండి, పార్టిసిపేట్ చేయండి. అందరం ఏకమవుతాం. ట్రిప్కో రోజుకి ఒక 5-10 మంది కూర్చున్నాం. దాంట్లో వేసుకొని మన కోరిక నెరవేరే వరకు 10 మంది కూర్చొని వెళ్ళిపోయి మెమోరాన్ని అయితే ఆ రోజు మీటింగ్తో అయిపోతుంది. ఫస్ట్ మనకి తెలిసిన వార్త ఏంటంటే కాకినాడ పరిధిలో ఉన్న 9 పార్కుల్ని కూడా ప్రైవేటైజ్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వీటిని ఆధ్వర్యంలో వీటిని మెయింటైన్ చేద్దామని చూస్తున్నారు. ఇది ప్రజల పార్కు. మన గాంధీనగర్ పార్కు చాలా పురాతనమైన పార్కు. ఎంతో మంచి ఆహ్లాదకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి పార్కు. ఈ పార్కుకి మనం గవర్నమెంట్ ఆల్మోస్ట్ 3 కోట్లు నిధులు కేటాయించి స్మార్ట్ పార్క్ కింద డెవలప్ చేసి మంచి ఔషధ వృక్షాలని మంచి మొక్కల్ని మంచి సుందరీకరణ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం ఏంటంటే ఇది ప్రైవేటైజ్ చేసి ఒక వ్యక్తికి అది లేకపోతే ఒక సంస్థకి ఇచ్చేస్తే మన ప్రజలకి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడ వాకింగ్ చేయాలి. మన కాకినాడలో జరుగుతున్న లేఅవుట్లో కూడా ఎక్కడ కొత్త వాటిల్లో ఎక్కడ పార్కులు లేవు, పాత పార్కులు ఏవో ఉన్నాయి. వాటిల్నే ఇది ఈ స్థితిలో ఉంటే ఓకే. సో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన గాంధీనగర్ పార్క్ మన ప్రజల పార్కు మనం కాపాడుకున్నాం. ఇలాగే మిగతా పార్కులు కూడా అందరూ కూడా నిరసన తెలియజేయాలని గవర్నమెంట్ దిగి వచ్చి ఈ పార్కుల్ని ప్రైవేటైజ్ చేసే నిర్ణయాన్ని ఆపుకుంటుందని కోరుతూ ఈరోజు పెద్ద సంఖ్యలో చేరిన మన గాంధీనగర్ పార్క్ వాకర్స్, జిమ్, యోగా, షటిల్ పెద్దలు పిల్లలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. గవర్నమెంట్ ఒత్తిడి తీసుకురావాలి అని చెప్తూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు ఉత్సవ్ 2025 పేరుతో టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ కొత్తపేట శ్రీనివాసరెడ్డి, టీజీ లలిత కళాశాల అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కళాకారులు పూలమాలలు వేసి ర్యాలీ చేశారు. కర్నూలు ఉత్సవ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు కృషి వల్లే భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. సార్ వెల్కమ్ సార్. 2 మాటలు మీరు ఇవ్వాలి సార్. 2 మాటలు వెంటనే ఇది మనకు 1953 ఈ ఉత్సవం జరపడం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన జిల్లా యొక్క ప్రసక్తిని అందరికీ తెలియజేయాలి. అంటే అంతకుముందే తెలుసు, కాకపోతే మర్చిపోయాడు, మరొకసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంలో కార్యక్రమం చేస్తున్నాం సార్. మాకు తెలుగు జాతికి దేశంలో గౌరవం ఇచ్చిన రోజు అది. అదే నవంబర్ 1 పొట్టి శ్రీరాములు గారు ఎన్నో ప్రాణత్యాగం చేసేదే కాదు, రాబోయే దినాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందనే విషయాలన్నింటినీ కళారూపంలో, నాటక రూపంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మరి
భాషా విధానంలో ప్రతి ప్రాంతంలో వారు మాట్లాడే భాషకు అనుగుణంగా రాష్ట్రావతరణ ఉండాలని, దేశానికి ఒక మార్గదర్శకంగా ఫ్యూచర్లో కలహాలు కాకుండా మరి భాషా విధానంలో మొట్టమొదట పొట్టి సేవలను ముందుకు వచ్చి ప్రాణత్యాగం చేసి రాష్ట్ర అవతరణకు, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మార్గదర్శక అయ్యారు. కానీ చాలా సంవత్సరాలు ఆయన పెద్దగా గుర్తించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు వారిని గుర్తించేదే కాకుండా వారి పేరుతో జిల్లాలు ఏర్పాటు చేయటం ముందుగానే జరిగింది. అలాగే పొట్టి శ్రీరామ్ పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో భరత్ ముందుకు వచ్చి ₹1 కోటి కూడా ఇస్తానన్నారు దానికి. అలాగే మన ఆయన పొట్టి శ్రీరాములు ఒక కమ్యూనిటీకి చేయలేదు, ఆయన అన్ని కులాలకు అన్ని మతాలకు సేవలు చేశారు. ఎస్సీలకు ఎస్టీలకు కూడా ఎంతో సేవ చేశారు ఆయన. మరి అలాంటి మహాత్ముడు మనతో లేడు, ఆయన ఆశయాలు మనతో ఉన్నాయి. సో అందులో దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాన్ని, అంటే ఇప్పుడు చేస్తున్న టీజీవీ కళాక్షేత్రం పండుగని ఇలా కొంచెం కార్యక్రమాన్ని రాష్ట్రంలో తీర్చిదిద్దే విధంగా ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం చేపట్టిన కర్నూలు ఉత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. 1వ తేదీ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించి మహనీయుల చిత్రాలను పట్టుకుని కలెక్టర్ కార్యాలయం నుంచి మద్గూర్ నగర్ మీదుగా టీజీవీ కళాక్షేత్రానికి చేరుకున్నారు. అధ్యక్షులు పట్టి ఓబ్లయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వారం రోజులు వివిధ కళా ప్రదర్శనలు ఉంటాయి. అట్లాగే కళాకారులు ఉన్నాయి, గొప్ప కళాకారుల్ని అట్లాగే ఈ జిల్లా నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ రాష్ట్రం మొత్తంలో ఉన్న సాహితీ ఉద్గంధుల్ని వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవడం ఉంటుంది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గౌరవనీయులు రాజ్యసభ మెంబర్ శ్రీ టీజీ వెంకటేష్ గారికి, టీజీ కళాక్షేత్రం కార్యదర్శులు పత్తి ఓబలయ్య గారికి, ఆ కార్యవర్గ సభ్యులందరికీ, అట్లాగే దీనికి తోడ్పాటు అందిస్తున్న సాహితీ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాభినందనలు. కర్నూలు జిల్లాలో ఈ సాహితీ కార్యక్రమాలు ఇంత చైతన్యవంతంగా జరపబడతాయన్నది నేను నిన్న మొన్నటి దాకా రిటైర్ అయిన తర్వాత నాకు కూడా పూర్తిగా తెలీదు. నేను ఈ మధ్యనే నా పుస్తకావిష్కరణ కూడా ఆ కళాక్షేత్రంలోనే వారి ఆధ్వర్యంలోనే జరిగింది, పత్తి ఓబలయ్య గారి ఆధ్వర్యంలో. ఆ రోజు గౌరవనీయులు రాజ్యసభ మెంబర్ వెంకటేష్ గారు వారు సిటీలో లేరు, ఆ రోజు వైజాగ్లో ఉన్నారు ఒక ముఖ్యమైన కార్యక్రమంలో, ప్రధానమంత్రి గారి కార్యక్రమంలో. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ జిల్లా వాడిని కాబట్టి ఇక్కడ అంటే ప్రతి సాహితీ కార్యక్రమంలో నాకు సమయం ఉన్నప్పుడల్లా నేను ఇందులో పాల్గొంటాను. నా వంతుగా ఏదైతే చేయుతుందో మోరల్ అండ్ మెటీరియలిస్టిక్ సపోర్ట్ అన్నీ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీన్ని విజయవంతం చేయగలరు. థ్యాంక్ యూ.
నగరంలోని పూల బజార్లో శ్రీరాములవారి దేవాలయం 13 అడుగుల శ్రీరాములవారి తండ్రి కొడుకులు అయిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్, మంత్రి టీజీ భరత్లు కలిసి శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేట శ్రీ రాములవారి దేవాలయము. ఈ దేవాలయము సుమారు 180 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఇటీవలనే 100వ బ్రహ్మోత్సవం కూడా జరిగింది. 100వ బ్రహ్మోత్సవంలో ఒక నిర్ణయం తీసుకున్నాము. 13 అడుగుల శ్రీ రాములవారి విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి ఆ సమయంలో మేము నిర్ణయం తీసుకున్నాము. దాని కొరకు ఈ రోజున మంచి రోజు 1వ తారీఖు నవంబర్ 1వ తారీఖు దశమి బాగుంటుంది ఉద్దేశంతో ఈరోజు ఈ 13 అడుగుల బ్రహ్మోత్సవం ఈ శ్రీరాముల వారి విగ్రహాన్ని స్థాపించాము. దీనికి ఈ దేవాలయానికి ఒక కమిటీ ఉన్నది. కమిటీలో ప్రధానంగా చిలుకూరు ప్రభాకర్ గారు ఈ రాముల వారి విగ్రహానికి కావలసిన ధన సహాయం చేశారు. వారి సంస్మరణార్థంగా ఈ రోజున ఈ విగ్రహాన్ని చేశాము. దీని కొరకు టీజీ భరత్ గారు మంత్రివర్యులు వారు వచ్చి ఈ విగ్రహాన్ని, అదేవిధంగానే వారి తండ్రి గారు టీజీ వెంకటేష్ గారు వారు కూడా వచ్చారు. ఇద్దరు కూడా టీజీ భరత్ గారు మరి దీప ప్రజ్వలన చేశారు, టీజీ వెంకటేష్ గారు ఆవిష్కరణ చేశారు. ఈ విధంగా వారిద్దరు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేశారు. అనేక మంది భక్తులు కూడా వచ్చారు. దాని తర్వాత విగ్రహ ఆవిష్కరణ తర్వాత అందరూ కూడా అన్నప్రసాదాలు కూడా చేశాము. ఈ విధంగా ఈ దేవాలయంలో ఇటువంటి కార్యక్రమం జరిగింది. భక్తులంతా సహకారంతో చేశాము. ఇది చాలా పురాతనమైన దేవాలయము. ఆ దేవాలయంలో 100 సంవత్సరాలు బ్రహ్మోత్సవం జరిగింది అంటే ఈ కర్నూలు జిల్లాలో అటువంటి దేవాలయం లేదు. ఈ దేవాలయంలో ప్రత్యేకం ఏమంటే ఈ దేవాలయంలో ఉండే విగ్రహము అది శిల్పి చేత స్థాపించబడింది కాదు, తుంగభద్ర నది ఎందు దొరికిన విగ్రహం. రెండవ విశేషం ఏమంటే ఒకే విగ్రహంలో అమ్మవారు కూడా ఉండడం, సీతాదేవి ఉండడం. అంటే రాములవారి తోట దగ్గర అమ్మవారు స్థాపించబడింది. అటువంటి విగ్రహము ఇది దొరికినది, అంటే స్వయంభూ విగ్రహము. అటువంటి విగ్రహం ఉండే దేవాలయము ఈ దేవాలయం. అటువంటి దేవాలయంలో మరి ఇవి జరగడం చాలా విశేషంగా అందరి సహకారంతో ఈ విధంగా జరిగింది. జై శ్రీరామ్. నేను ప్రధాన అర్చకుడిని. నా పేరు మాడిగి హనుమేశాచార్యుడు. ఆవుకు మండల కేంద్రంలో ఏఐటీయూసీ 106 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బొంబాయి నగరంలో 1920 అక్టోబర్ 31వ తేదీన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఏఐటీయూసీ యూనియన్ ఏర్పడింది. ఏఐటీయూసీ ఏర్పాటు సందర్భంగా 10,000 మంది కార్మికులతో బొంబాయి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 43 సంఘాలు స్వయంగా పాల్గొనలేకపోయినప్పటికీ ఏఐటీయూసీ ఏర్పాటుకు మద్దతు తెలిపారు. మోతీలాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, అన్ని బిష్మెంట్ లాంటి పెద్ద పెద్ద నాయకులు ఈ మహాసభకు హాజరయ్యారు. 1921లో జరిగిన రెండో మహాసభ గరియాలో కార్యకలాపాలు అభివృద్ధి చెందాయి. ఆ సభలో సంపూర్ణ స్వాతంత్ర డిమాండ్ చేస్తూ నాయకులు ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించారు. ఈరోజు ఈ నంద్యాల జిల్లా అవుకు పట్టణంలో ఈ యొక్క ఏఐటీసీ ఇది జన్మదినం జరుపుకోవడం మాకన్నా శుభపరిణామంగా ఉంది. ఈ యొక్క ఏఐటీసీ 1920 ఈ యొక్క అక్టోబర్ 31వ తేదీన బొంబాయి నగరంలో లాలా లజపతి రాయ్ గారు ఈ యొక్క కార్మిక వ్యవస్థ ఏర్పాటు చేసినారు. ఈ యొక్క కార్మిక వ్యవస్థ ఈ యొక్క యూనియన్ ఏర్పడడానికి అనేకులు మరణించినారు, అనేకులు గాయపడ్డారు. ఆ యొక్క గాయాల్లో నుండి అనేకుల మరణాల నుండి ఈ యొక్క ఏఐటీసీ పుట్టింది, స్థాపించబడింది. కనుక ఈ యొక్క ఏఐటీసీ ద్వారానే ఈ యొక్క ఆంధ్ర నగరంలో అనేక చోట్ల ఏఐటీసీ యూనియన్లు స్థాపించబడ్డాయి. ఈ యొక్క ఏఐటీసీ ద్వారా పని విధానాల గంటలు
10 గంటల నుండి 8 గంటల వరకు తగ్గించబడింది. ఆ విధంగా ఈ యొక్క ఏఐటీసీ యూనియన్ ద్వారానే అనేకుల జీవితాలు మార్చబడ్డాయి. కేవలం యొక్క ఏఐటీసీ యూనియన్ ద్వారానే ఆంధ్రాలో అనేక ఏఐటీసీ సంఘాలు స్థాపించబడడానికి లాల లజపతి గారు చేసిన కృషి ఎంతో అభినందనీయం, ఆదర్శం. అందరూ ఆయన అనుసరించి నడుచుకుని ఆయన చేసినటువంటి ఆ యొక్క వాక్కుల ద్వారానే అందరము జీవించే కృప ఆయన మనకు ఎంతగానో దోహదపడుతుంది. ఆయన మాటలు ఎంతగానో ఆదరించబడ్డాయి. ఏఐటీసీ నాగాంజనేయులు అవుకు నంద్యాల జిల్లా. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకర ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నదని, దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. సుమారు 2,000 మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25,000 మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయ స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితుల్లో కింద పడిపోతే వాళ్ళ మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు, జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకుని మళ్ళీ మాట్లాడతారు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.